మీరు కొంతమంది వచ్చి అరగంట కూడా కాలేదండి. నేను 10 కూర్చుంటా, 11 మళ్ళీ 1 గంటకు లెగిస్తా, మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కుతా, మళ్ళీ నేను వెళ్ళి పనులు చూసుకునేది ఏమీ లేదు. ఎందుకు పద్దాక లేవడం కూర్చోవడం? అక్రమము చేయువారులారా, అమ్మా అక్రమం వచ్చే విషయంలో క్రమం లేదు, కూర్చునే విషయంలో క్రమం లేదు, వాక్యం వినే విషయంలో క్రమం లేదు, ఉదయం నీ సిద్ధపాటు చేసుకునే విషయంలో క్రమం లేదు. అందుకు నేను ఏమంటున్నాడు, ఈ మాటలన్నీ రాసుకోండి. ఎక్కడ రాసుకోవాలి? మెల్లే వేసుకోవాలి. దేవుని వాక్యం వస్తువులు కాదు, 3-4 స్టెప్పులుగా వస్తువులుగా వేసేసుకోవడం. బాస్కులా కట్టేసుకోవాలి వాక్యాన్ని. బ్యాస్ లైట్లు పెట్టుకుంటున్నారా, వాచ్లు పెట్టుకుంటున్నారా? అలా వేసేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ప్రతిదానికి దేవుని వాక్యం వేసుకుంటే భయం వస్తుంది. దైవభక్తి లాభాన్ని చేకూర్చాలి. లాభము, ఆశీర్వాదము అంటే డబ్బు కాదండోయ్, ఏం కాదు, డబ్బు కాదు లాభం అంటే. అమ్మా లాభం ఏంటో నాకు చెప్పండి అని అనడానికి. నేను నా ఇంటివారు యెహోవానే ఏం చేస్తున్నా? అది దైవభక్తి గొప్ప లాభం. నేను నా ఇంటోళ్ళు ఎవరిని సేవించాలి? అది లాభం. మన ఇంటి వారందరూ మందిరంలో ఉంటే అది లాభం. రేపు రాబోయే ప్రమాదం నుండి, రేపు రాబోయే కీడు నుండి, రేపు రాబోయే రోజులో, వేరైపోయే కాలం, కుటుంబముగా భర్త భార్య బిడ్డలుగా ఇంట్లో ఉంటున్నాం కదండి. ఈ కుటుంబంలో నుంచి కుటుంబముగా ఉన్న మనల్ని వేరు చేయే కాలంలోకి రాబోతున్నాం. ఆ వేరు చేసే కాలంలోకి వచ్చేటప్పుడు మనకి లాభాన్ని చేకూర్చాలి. కుటుంబం అంతా మందిరంలో ఉన్నదనుకోండి, దేవుడు వేరు చేయవలసి వస్తే కుటుంబం అంతటినో పక్కన పెడతాడు. కుటుంబం అంతా మందిరంలో లేక అక్కడొకరు ఇక్కడొకరు అటొకరు చెట్టుకొకరు పుట్టకొకరు తిరుగుతూ ఉన్నారనుకోండి, వేరు చేసే కాలంలో నువ్వొక చోట నేనొక చోట అలా ఉంటూ ఉంటాం. ఈరోజు మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. తగినంత ఆహారము, తగినంత ధనము, సంతృప్తి కలిగి ఉండమని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము, నువ్వు ఏ స్థితిలో ఉన్నా బిడ్డ సంతృప్తిగా ఉండు, ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉండు. ఎంతలో ఉన్నావో అంతలోనే ప్రభు నాకు ఈ స్థితి ఇచ్చావా చాలు. ఏ స్థితి ఇచ్చావు? నాకు ఈ స్థితి ఇచ్చావా చాలు ప్రభువా, నాకు ఈ బ్రతుకు ఇచ్చావా చాలు ప్రభువా అని అనుకోవాలి. పోనీలే నాకు ఈ బ్రతుకైనా ఉంది, ఈ బ్రతుకు కూడా లేని వారు చాలామంది ఉన్నారు ప్రభు అని మనం ఏం చేయాలో తెలుసా? మనకున్న స్థితిలో దేవుణ్ణి స్తుతించాలి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. భక్తులు కూడా మనకి నేర్పిస్తున్నారు. ఒక భక్తుడు అంటాడు కదా, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, ధనము వద్దు, పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు, తగినంత ఆహారం ఉంటే చాలు అంటున్నాడు. అవి నేను చనిపోకముందు నాకు దయచేయి అంటున్నాడు. ఎంత కావాలంట ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? తగినంత అని. మనం ఏమంటాం? ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా వాళ్ళ మీద వీళ్ళ మీద అని చాలా ఇదిగా ఉండాలి అనుకుంటాం. బైబిల్ అది చెప్పట్లా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నీ కొరకే నేను బ్రతకాలి. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీ కొరకే నేను బ్రతకాలి అని భక్తులు, ఎంతోమంది భక్తులు బైబిల్లో మనకి కనిపిస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు భక్తి చేసి దేవుణ్ణిలో ముందుకు సాగారు. ఈరోజు నా అంతటా నేను భక్తి చేస్తున్నానండి అన్నవాళ్ళు ఉన్నారా? నా అంతటా నేను ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఎంకరేజ్ ఇచ్చినా ఎవరు ఎంకరేజ్ ఇవ్వకపోయినా నేను భక్తి చేస్తున్నానంటే నువ్వు భక్తుల లిస్టులోకి వెళ్తావు. లేదు, ఎవరొకరు నిన్ను ప్రేరేపిస్తుంటేనే భక్తి చేస్తూ ఉంటే నువ్వు భక్తుల లిస్టులోకి రాలేవు. చాలామంది భక్తి ఎలా చేయాలి, ఎలా దేవుణ్ణి వేడుకోవాలి అని వేడుకునేటప్పుడు చాలా పెద్ద లెటర్ రాస్తారు దేవునికి. ఎంత చిన్నదైతే సరిపోదు, లెటర్ రాసినప్పుడు పెద్దది ఇలా చూస్తే ఆ లీస్ట్ అంతా చూడాలని. ఆ లీస్ట్ అంతా దేవుడు మనం పెట్టిన ఇంత పెద్ద బార్ లెటర్ చూస్తే మన ఉద్దేశం కనబడుతుంది. అందులో మనం ఎంత స్వార్థ ప్రియులమో కనిపిస్తుంది. అమ్మ నేను ఇంత ఇస్తేనే నీకు సంతోషం లేదు, ఈ లిస్ట్లో ఉన్నదంతా నీకు ఇస్తే ఇంక నీకు ఎక్కడ తృప్తి అంటాడు ఆయన. ఈ రోజుకి కూడా మనకు కలిగిన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా?
ఈ స్థితిలో నేను తృప్తిగా ఉన్నానయ్యా అని. నాకు ఈ స్థితి వద్దు, నాకు ఈ బ్రతుకు వద్దు, నాకు ఈ విధానం వద్దు, నాకు ఈ జీవితం వద్దు, కొంచెం నన్ను మార్చరాదు అని అడుగుతా. ఏమంటా? కొంచెం మార్చవచ్చు కదా అని. తృప్తి కావాలి. ఎలా తృప్తి కావాలి, ఎలా సంతృప్తిగా ఉండాలి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా అనేది ఈరోజు వాక్యపు వెలుగులో నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతలు 30వ అధ్యాయము 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. ఏమంటున్నాడు? నేను చనిపోక ముందు. చనిపోయిన తర్వాత జీవితం లేదండి. బ్రతుకుండగానే జీవితం. ఒప్పుకోవడానికైనా, దేవుణ్ణి వేడుకోవడానికైనా, ఆయన శరణ వేడుకోవడానికైనా, మందిరానికి రావడానికైనా, దేవుని స్తుతించాలైనా, ప్రార్థించాలన్నా ఎప్పుడు చాయిస్? బ్రతుకుండగానే. చనిపోయిన తర్వాత ఇంకా అవేమి రావు. మంచాన్ని పట్టిన తర్వాత కొంచెం ఓపికనిచ్చి, శక్తినిచ్చి, నన్ను కొంచెం మందిరానికి తీసుకువెళ్ళు నాయన అన్న దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకువెళ్ళాడు. ఎందుకని? ఓపుకున్న చూపు మనం ఇష్టం వచ్చినట్టు తిరిగాం కనుక. అందుకని బలహీనమైన తర్వాత మనం బలమైన మాటలు మాట్లాడితే అవి దేవుడు యాక్సెప్ట్ చేయుడు. అందుకని ఇక్కడ వాక్యం అంటుంది, ఈ భక్తుడు అంటున్నాడు, నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహించు అంటున్నాడు. ఏంటది? వ్యర్థమైన వాటిని, అబద్ధములను, ఈ 2 దూరంగా ఉండాలంట. ఏంటి? వ్యర్థం. ఏది వ్యర్థం? వ్యర్థమైందంతా నాకు దూరంగా ఉండాలి. దేవునికి నీకు మధ్యన ఎంత ఎడబాటు వచ్చింది, ఆ ఎడబాటు రావడానికి ఏమి వ్యర్థమైంది వచ్చింది? ఏ వ్యర్థమైన కార్యక్రమాలు నీకు దేవునికి మధ్య వచ్చి నువ్వు దూరం అయిపోయావు? దేవునితో ఆనందించాల్సిన నీవు, దేవునిలో పైకి ఎదగవలసిన నీవు ఎదక్కపోవడానికి ఏదో వ్యర్థమైంది వచ్చింది. ఏంటి వ్యర్థం? వ్యర్థమైంది. ఇంకేమంటున్నాడు? అబద్ధం. చీటికి అబద్ధం, మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు చాలామంది. ఎవరు? దేవునితోనూ అబద్ధం ఆడతారు, దేవుని సేవకులతో కూడా. అమ్మో జాగ్రత్త. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచు, మోసాన్ని నాకు దూరంగా ఉంచు. ఈ లోకంలో చూస్తున్నదంతా వ్యర్థమే. ఆ వ్యర్థానికి నాకు దూరంగా ఉండాలి స్వామి. ఎందుకు? అబద్ధంలో నేనున్నా, లేకుంటే మోసంలో నేనున్నా ఏమైపోతాను? పతనమైపోతాను. పతనం కాకుండా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం వద్దంట? పేదరికం వద్దంట. మరి అలాగని చెప్పి ఐశ్వర్యం కావాలంటున్నాడా? పేదరికం వద్దంట. బాగుంది. పోనీ పేదరికం వద్దంటాడంటే మరి బాగుండాలి కదండి అందరూ. అందుకని మంచి కోరుకుంటున్నాడేమో అని అనుకుంటా. మరి ఇంకేం వద్దంటున్నాడు? అందరూ చెప్పండి, ఏం వద్దంటున్నాడు? ఐశ్వర్యం అంటే ఏంటి? ఆశీర్వాదం వద్దంట, పేదరికం వద్దంట. ప్రార్థన భక్తులు ఎలా చేస్తున్నారు? వాక్యము ఏం నేర్పిస్తుంది మనకి? మనము వాక్యపు వెలుగులో మనము వాక్యము దగ్గరగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. పేదరికం వద్దు అలా అని చెప్పి ఐశ్వర్యం కూడా నాకు వద్దు అంటున్నాడు. మరి ఏం కావాలంట? హృదయంలో అండర్లైన్ చేసుకోండి, తగినంత. స్తోత్రం. ఎక్కువ వద్దా? ఎక్కువైతే ఏంటి? ఎందుకు తగినంత అనేది ముందు చెప్తాను, ఎందుకు ఎక్కువ వద్దు అంటున్నాడు అనేది రెండోది చెప్తాను. అందరూ ఇక్కడే ఉండండి. త్వరగానే ముగిస్తాం. త్వరగానే అన్ని పనులు జరుగుతాయి. మీరు కూడా ప్రాణాత్మ దేహ శరీరంతో మనసంతా వాక్యం మీదే పెట్టండి. ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా నీలో ఉంటే అది సరిదిద్దుకోవాలి. ప్రభు తట్టు తిరగాలి. వాక్యానుసారంగా ఈరోజు వాక్యానికి ఉన్నటువంటి మాటలు నాలో ఏమీ లేవు అనుకుంటే నేను పర్వాలేదు అని నువ్వు మరెక్కువ దేవుణ్ణి స్తుతించాలి. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు అంటున్నాడు. అని ముందు చెప్పాను నేను. తగినంత ఆహారము, తగినంత ధనము, నేనున్న స్థితిలో సంతృప్తి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలి? సంతృప్తిని. ఎక్కువ ఉండకూడదా అంటే ఎక్కువ ఉండకూడదో
తర్వాత చెప్తాను. ఇప్పుడు తగినంత అనేది మాత్రమే నేను చెప్తాను. భక్తులు ప్రార్థిస్తున్నారు ఏమని, మనం ఏమని ప్రార్థిస్తామో తెలుసా? అందరి మీద నేను బాగుండాలి స్వామి, అందరి మీద నేనే బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళందరి మీద నేను బాగుండాలి, మా గ్రామంలో ఉన్న వారందరి మీద నేను బాగుండాలి అనుకుంటూ ఉంటాం. నా ఎరిగింటోళ్ళు, నా పొరిగింటోళ్ళ విషయంలో నేను బాగుండాలి అని అనుకుంటాం. కానీ తగినంత నాకు ఇవ్వని ప్రభుని అడుగుతామా? నాకు సరిపడా ఇవ్వని అడుగుతామా? ఎందుకు తగినంత అని అడుగుతున్నాడు? కొంచెమే ఎందుకు అని అడుగుతున్నాడు? ఎక్కువైతే ఏదో నష్టము ఉంది. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా నాకు మరంత ఎక్కువేం అవసరం లేదు, ప్రభు కొంచెం చాలు, నేను అందరి మీద నేనేం అందరితో సమానంగా ఉండాలనుకోవట్లేదు, నేను ఎలా ఉన్నానో నా స్థితికి తగ్గట్టుగా, నా బ్రతుకు తగ్గట్టుగా, నా జీవితం ఎలాంటిదో నా జీవితానికి తగ్గట్టుగా నన్ను దీవించు స్వామి. నేను ఎవరిలానో నేను చూసుకోవట్లేదు. ఎప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. ఏమనంటే, పూరుగుడిసెలో ఉన్నవాళ్ళు, పూరుగుడిసెలో ఉంటారు కదండి, గుడారాలు వేసుకుని కాదు, తాటేకిల్లులో ఉన్నవాళ్ళు ఎవరిని చూసుకోవాలి? పెంకుటిల్లుని చూసుకోవాలా? డేరాలు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాలా? నువ్వు తాటేకింట్లో ఉన్నావనుకో, నువ్వు డేరాలు వేసుకున్న వాళ్ళని చూసుకోవాలి. ఫోన్లే ప్రభు అలాకం లేకపోయినా నాకు ఈ బ్రతుకైనా ఇచ్చావు అనని. నువ్వు పెంకుటింట్లో ఉన్న వాళ్ళని చూసావనుకో, నువ్వు హెచ్చించుకుంటున్నావు. పెంకుటింట్లో ఉన్న వాళ్ళు ఎవరిని చూడాలి? పెంకుటింట్లో ఉన్న వాళ్ళని ఎవరు చూడాలి? తాటేకింట్లో వాళ్ళని చూసుకోవాలి. బిడ్డలారా, ప్రభునందు నేను వాస్తవం మాట్లాడుతున్నాను సుమా. నువ్వు 2 స్టేర్లు వేసుకున్న వాడినో, బిల్డింగ్ కట్టుకున్న వాడినో చూసుకుంటే కుదరదు. నువ్వు చూసుకుని ప్రభు వాడికి తాటేకిల్లు ఇచ్చావు, వాడి మీద నన్ను కొంచెం చాలు ప్రభు అని తృప్తి ఉండాలి. నాడు తృప్తి ఉందా ప్రజలకి? ఎంత వస్తున్నా తృప్తి లేదు, దేవుడు ఎంత ఇస్తున్నా తృప్తి లేదు. ఇస్తున్నా వాడుకునే విధానం కొందరికి కుదరట్లేదు, సంతోషం లేదు. ఇంకా ఏదో నేను మారాలి, ఈ రోజులా రేపు ఉండకూడదు, చేంజ్ 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 అయిపోవాలని అనుకుంటున్నా. బిల్డింగ్లో ఉన్నవాడు నాకు ఆ బిల్డింగ్ ఉందనేనని ఎవరిని చూడాలో తెలుసా? బిల్డింగ్లో ఉన్నవాడు వాడిని వీడిని చూసి నేను ఎలాగున్నా, నేను ఇంకా స్టేర్ మీద స్టేరు అని అనుకోవడానికి లేదు. బిడ్డలారా, మనము హెచ్చులోకి వెళ్ళడానికి లేదు. దేవుడు మనల్ని హెచ్చులోకి తీసుకువెళ్తే ఎవరూ ఆపలేరు. దేవుడు తీసుకెళ్లకుండా మనం వెళ్ళాలని అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తగినంత ఆహారం ఉంటే చాలు అని. పరలోక ప్రార్థన మీరు వింటారు కదా. పరలోక ప్రార్థన ఏంటి? సండే స్కూల్ పిల్లలు, పరలోక ప్రార్థన తెలుసా? పరలోక ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఇలా ఎప్పుడైనా అంటావా నువ్వు ప్రార్థన చేసినప్పుడు? గుడి 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 నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు అన్నాడు, అలాగ ఉన్నాడు, ఆడు తిట్టాడు, ఇడు కొట్టాడు, ఇదే తప్ప నువ్వు పరలోకంలో ఉన్నావు నా తండ్రి అంటామా? నిలానం మా ఆయన కొట్టుండు, మా ఆవిడ తిట్టింది, ఇదే ప్రార్థన ముసుకేసుకోగానే కొంచెంసేపు భొయ్యమని ఎడుతావు. ఎందుకు ఎడుతావో తెలీదు, కొన్ని మార్లు ఎందుకు ఏడుస్తామో కూడా తెలీదు. పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ఎందుకు వస్తుందో కొరకు తెలియాలి. మరి మనకి వాక్యం అంటే వచ్చింది ఆ పశ్చాత్తాపం. మరి ఎలా వచ్చింది? నిన్ను దేవుడు ఎలా దర్శిస్తే పశ్చాత్తాపం వచ్చింది? ఇట్టిట్టే ఏడుస్తుంటే ప్రయోజనం లేదు. ఇట్టిట్టే ఏడుస్తుంటే ప్రయోజనం ఏమీ లేదు. పరలోక ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. అయ్య బాబోయ్, మీరు ఎంత స్పీడ్గా ఉన్నారో. నీ రాజ్యం వచ్చును గాక. నీకు ఒక చిత్తం ఉంది ప్రభు, నా చిత్తం కాదు, నీ చిత్తం. నీ చిత్తం గైకుంటున్నా మరి. స్తోత్రం స్తోత్రం అన్నప్పుడు ప్రభు చిత్తం ఎరుగుండే కదా ప్రార్థనలో కూర్చుంటున్నావా? ప్రభు చిత్తం అంతా పక్కన పెట్టి ప్రార్థనలో కూర్చుని ఏడుస్తున్నావా? ప్రభు చిత్తంలోనే మనం ప్రార్థన చేయాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును. అక్కడ వరకు బాగానే లాక్కొచ్చేసారు. కొంతమంది చెప్తుంటే గుంపులో గోయిందులా ఒడ్డినట్టుగాని ఎవరొకరు సింగట్టుకుని ఎంత దూరం వచ్చేసారు. ఇంకొంచెం ముక్క చెప్పండి. మా అనుదినాహారము నేడు మాకు. ఏంటి సిద్ధపాటులో లేదా? యేసయ్య నేర్పించిన ప్రార్థనలో టాక్ అయిపోయలేదా? దేనికోసం చింతిస్తున్నావు బిడ్డ? ఆకాశ పక్షులను చూడు, విత్తవు, కొయ్యవు, కోటలో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి మీకు కావాల్సింది ఎవరు? ఆ దేవుడు అని యేసయ్య చింతించే వాళ్ళ కోసం చెప్తున్నాడు.
నువ్వు చింతిస్తున్నావని నేను అనట్లేదు, కానీ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అంటే ముందే సిద్ధంలో లేదా? ముందు దాచుకుని లేరా వీళ్ళు? ముందు కొంచెం అమౌంట్ లేదా? కొంచెం ఆహారం ఇంట్లో నిలవలేదా? అన్ని స్టోర్ అయ్యి లేవా? అన్ని నిండుకునిగానే ఉన్నాయా? నిండుకుని ఉన్నాయో స్టోర్ అయ్యి ఉన్నాయో మనకు తెలియదు, కానీ వీళ్ళు దేవుని మీద ఆధారపడడం నేర్పుతున్నాడు ఆయన. నువ్వు ప్రతి నిత్యము అనుదిన ఆహారము అని ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. రేపు ఏం కావాలో నాకు దయచేయి. నువ్వు నీవే చూసుకుంటావు. రేపు ఎలా ఉండాలో చూసుకుంటావు, రేపు ఏం కావాలో చూసుకుంటావు, రేపు ఏం సంపాదించాలో చూసుకుంటావు, రేపు బ్రతుకు ఎలా ఉంటుందో చూసుకుంటావు. కనుక మనమే తడుముకుంటున్నాం కనుక మన బ్రతుకు ఎలా ఉంది? ఉన్నా సంతోషం లేదు, లేకున్నా సంతోషం లేదు. నేడు ఏం కావాలో దేవుడే సిద్ధం చేస్తాడు. నేను శుక్రవారం నాడు పచ్చి రొయ్యలు ములంకాడ వండుకోవాలనుకున్నాను. సాధారణంగా ఏం వండను. మా ఇంట్లో జోష్ అసలు నీసు తిండవు. ఎవరో కొంచెం కర్రీ వండుకుని తీసుకొస్తే వాళ్ళు లెక్క పెట్టి నేను 6 తిన్నాను రొయ్యలు అంటున్నాడు వాడు. అయ్యో బాయ్, ఏంట్రా నిజంగా చెప్తున్నావా నువ్వు అన్నాడు. బయట కూర్చున్నాను, ప్రార్థనలో కూర్చున్నాను నేను. ఎన్ని తిన్నావురా? ఇన్ని తిన్నాను నేను రొయ్యలు. నిజమే అక్కని అడుగు మమ్మీ అన్నాడు. వాడు అస్సలు నీసేసుకోడు. సరే వీడు తిన్నానంటున్నాడు కదా, వీడు నేను తేలాలని చెప్పి 2 సార్లు పంపించానండి. 2 రోజులు పంపించాను. చిన్న రొయ్యలు తీసుకుంటారా మరి అమ్మ, ములంకాడ తీసుకుంటారా మరి అమ్మ, అన్నీ సిద్ధం చేసేసుకున్నాం. ఆనియన్స్ అన్నీ కట్ చేసేసారు వీళ్ళు, కానీ రొయ్యలు మాత్రం సిద్ధం అవ్వలేదు. అప్పుడు ఏదో కూర వండేసారు. అది ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు రొయ్యలు తీసుకురండి సుమా, ఈరోజు పచ్చిరొయ్యలు ములంకాడ వండుకుంటాను నేను అన్నాను నేను. మరుసటి రోజు వెళ్తే అమ్మ రొయ్యలే పెద్ద రొయ్యలు ఇచ్చి పెద్ద రొయ్యలు వద్దు వచ్చాయి అయితే అన్నాను నేను. చిన్న రొయ్యలు లేవన్నారు, వచ్చేసారు. అప్పుడు నేను అటు చూసి శుక్రవారం నైట్ ప్రార్థన టైం అయిపోయింది, చారు పెట్టలే అన్నాను నేను. ఏం పెట్టాను ఇంకా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాను? పచ్చి రొయ్యలు ములంకాడ కాడి నుంచి డామని నీళ్ళలోకి వచ్చేసాను. నీళ్ళలోకి వచ్చి హాయిగా కూర్చున్నాను. ఈ లోకంలో మనం అప్పటి వరకు పాట పాడాం కదా, చెప్పుకున్నాం కదా. ఈ లోపల సడన్ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటుందో తెలుసా? సడన్ ఒక సోదరుడిని బ్యాగ్తో చేపలు పట్టుకుని డుంగు అంటూ వస్తున్నాడు. సూపర్ అంటున్నాను నేను. ఈ లోపల వంట తయారు చేశారు. అమ్మా ఇందులో కొన్ని తీసి మీకు సిద్ధంగా చేసి ముందు వండేస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? ఎవరు సిద్ధం చేసేసారు? మనం సిద్ధం చేసుకుంటే అవ్వకపోవచ్చు. మనం సిద్ధం చేసుకున్నవి శ్రేష్టమైన కాకపోవచ్చు. చక్కగా ఫ్రెష్గా పడినటువంటి ఆ చేపల కూర బంగారీ తీసుకొస్తే చక్కగా వాళ్ళకి సెపరేట్గా మాకు సెపరేట్గా టప్ మనం వండి మేము ఏదో రకంగా వండేసుకుంటామమ్మా, మీకు వేరేగా వండుతానని చెప్పి ప్రార్థన పాటల్లో ఉండగానే అలా తీసుకొచ్చి దేవుడు కిచెన్లో పెట్టాడు. ఎవరు సిద్ధం చేశారు? నువ్వెందుకు బిడ్డ చింతిస్తున్నావు? మనకి ఎంత కావాలో అంతనే, ఎక్కువ వద్దు సుమా. ఎక్కువ కావాలని అడగండి. ఎప్పుడు ఎక్కువ అనుకుంటున్నారా? ఎక్కువ గురించి తర్వాత చెప్తాను. నేను చూసుకున్నాను మరియమ్మని మంచి ఎండలో 3 గంటల నుంచి తిప్పన రోజు. వీళ్ళే సాక్షులు. 3 నుంచి వెళ్ళి చూడు, చిన్న రోజులు వచ్చేయలేదు చూడు, చిన్నవి వచ్చేయలేదు చూడు. ఎవడో రాలే, ప్రతిరోజు వేసేవాడు. నాకు టెస్ట్ ఏమో మరి, ఈరోజు చెప్పాలనేమో మరి. ప్రతిరోజు దెయ్యాలే తెచ్చుకుని ఉడికిని తినేసి నా కళ్ళ ఎదుర. ఏం తెచ్చుకున్నారంటే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు నమ్మా ఇలా చెప్తూ ఉండేవారు. అప్ప చిన్నవి అయితే నేను తెచ్చుకుంటాను, మా వాడు తిన్నాడట. నాకు సిద్ధము కాలేదు. మీరు సిద్ధం చేసుకున్నారు, కానీ నాకెవరు సిద్ధం చేశారు? స్తోత్రం. వాక్యంలోకి రావాలి, దేవునిలోకి వస్తే దేవుడు సమస్తాన్ని మానుదినాహారం ఏం చేయాలంటే మానుదినాహారం మాకు సిద్ధం చెయ్యని వాక్యము సెలవిస్తుంది. మరొక చోట యేసయ్య ప్రార్థన చేసుకుని మౌనమై చోట కూర్చుంటాడు. ఈ లోపల యోహాను వచ్చి అంటాడు, ఈ లోపల శిష్యుడు వచ్చి అంటాడు, ప్రభువా యోహాను శిష్యులకు నేర్పించాడు కదా ప్రార్థన, అది కొంచెం మాకు కూడా ప్రార్థన నేర్పించవా అని అడుగుతాడు. ఏమని నేర్పించమంటావు ప్రార్థన? కొంతమందికి ప్రార్థన కూడా రాదు చేయడం. ఆ ప్రార్థనలో ఏకీపించేస్తూ ఉంటారు చాలామంది. ప్రార్థన నేర్చుకుని దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడో అలా చేస్తే మనం దీవించబడతాం. ఇంత లీస్ట్ ఏమైనా అవసరం లేదు దేవునికి, స్మాల్ చాలు. స్తోత్రం. ఎంత లిస్ట్ ఏమైనా అవసరం లేదు, ఇంత పొడిగి ఏమైనా అవసరం లేదు దేవునికి, కొంచెం చాలు.
అయితే వీళ్ళు అడుగుతారు, ప్రభు ఏం ప్రార్థన చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు, విశ్రమించాడు. ఈ లోపల శిష్యులు వచ్చి అంటున్నారు కదా, యోహాన్ నేర్పించాడు కదా తన భక్తులకి, తన శిష్యులకి ప్రార్థన మాకు నేర్పించు అన్నాడు. ప్రార్థన చేయడం ఏం చేయాలి? ఇలాగే పరలోకమందున్న మా తండ్రి లోకసువార్తలో కనిపిస్తుంది. ఇలాగే ప్రార్థన చెయ్యి. అక్కడ వాక్యం అంటది కదా, అనుదిన ఆహారము దినదినము. స్తోత్రం. ఇక్కడేంటి? అనుదిన ఆహారము నేడు మాకు. ఏంటి? అనుదిన ఆహారము నేడు. రేపు మా అనుదిన ఆహారం సిద్ధం చేయి ప్రభు. అందుకనే వాక్యము నిన్నటి వారమే, రేపటి వారము కాదు. రేపటి రోజు నీ కోసం చింతించాలి. స్తోత్రం. ఏమని చింతించాలి? రేపు నేను అమ్మాజీకి ఏం తీసుకువెళ్ళాలి? స్తోత్రం. వాక్యాన్ని నమ్మే వాళ్ళకి దాచి ఉంచబడినటువంటి ఆ యొక్క గొప్ప బహుమతి ఏంటంటే రేపటి రోజే నీ కోసం చింతించాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు కాదు చింతించడం, నేను కాదు చింతించడం. నేను కావాలనుకున్నాను, వచ్చినాయా? రాలేదు. ఎందుకని? నేను కావాలనుకున్నవి వేరు, దేవుడు నాకు సిద్ధం చేసింది వేరు. అందుకు నేను కావలసినట్టుగా నేను ఉండకూడదు. ప్రభు నన్ను ఎట్లా ఉంచుతావో అలా, కానీ తగినంత ఎక్కువ వద్దు స్వామి. ఎక్కువ ఎందుకు వద్దని భక్తులు అంటున్నారో ఈరోజు మీతో చెప్పాలి. చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ వాక్యంలో వీళ్ళు ప్రార్థన నేర్పించంటే ఆ లూకాసు వార్త 11:3 కనిపిస్తుంది. మీరు చదవనవసరం లేదు, నేను చెప్పేస్తాను. 11:3 ఏం కనిపిస్తుంది అంటే, మా ఆహారము అనుదినాహారము దినదినము మాకు దయచేయండి. ముందేమో అనుదినాహారము నేడు మాకు సిద్ధం చేయి అన్నాడు. రెండో చోట ఏం కనిపిస్తుంది? దినదినము. ఏ పూటకి ఆ పూట, ఏ పూటకి ఆ పూట. ఎవరు సిద్ధం చేయాలి? దేవుడే సిద్ధం చేయాలని ఎవరికి మొర్ర పెట్టాలి? ఎవరు మొర్ర పెడుతున్నారు అలాగా? ఏండి ఏంటి పెద్ద చేపతండి బాబోయ్, ఏం కావాలి, ఏం తెస్తారు, మీరు ఏం తింటారో అది. బాబోయ్ వీళ్ళు తినరు, మరి వీళ్ళు అస్సలు తినరు, అస్సలు తినరండి ఇంట్లోని. నేను అడుగుతూ ఉంటాను కొంతమందిని, ఏం వండేవు అని. మీ తమ్ముడమ్మ, నువ్వు తినవ, నీకు నోరు లేదా అంటాను నేను. వేసుకుని గంపలు తినేది వీళ్ళు. వాళ్ళు పేరు చెప్తారు. ఏం తెచ్చాడే? పొట్ట. ఏం తెచ్చాడు? తలకాయ. ఏం తెచ్చాడు? కాళ్ళు. అమ్మో, ఇంకన్నీ వెరైటీసే. ఇవన్నీ తినే పదార్థాలని సంగతి నాకు తెలీదు. ఏవన్నీ పొట్ల పేగులు, కాళ్ళు తినే, తలకాయలు తినే సంగతి నాకు తెలీదు. కానీ నేను ఎంత దూరం తీసుకెళ్ళిపోయారో. పొట్ట తింటారా? కాళ్ళు తింటారా? లోపల పేగులు ఏం చేసేవారు తెలుసా? బట్టలు జాడిస్తారుగా. అమ్మో తండ్రి, వస్తే మమ్మల్ని దాటనివ్వండి బాబు, మీరేం చేసుకున్నా ముందు నన్ను దాటిపోనివ్వండి అనేదాన్ని నేను. అందుకు వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళు తిన్నప్పటికీ మీ తమ్ముడు అది తెచ్చుకున్నాడు, మీ తమ్ముడు ఇది తెచ్చుకున్నాడు అని. ఇందాకో సోదరుడు వచ్చాడు, ఏమి నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్త. నేను వెళ్తున్నాను కనుక మీ మరదలు వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏమొచ్చేస్తుంది? అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త అమ్మా. మరదలు వచ్చేస్తుందంటే మా బిడ్డలకు అర్థం అవ్వలేదు. ఏమొచ్చేస్తుందమ్మా అని అడుగుతున్నారు. నీకు అవన్నీ అవసరం, నువ్వు మూసుకుని కూర్చో అని అడుగుతున్నాను. మరదలంటే ఏంటమ్మా, మరదలంటే ఏంటమ్మా అని అడుగుతున్నారు. నీకేం చెప్పు, నువ్వు కాస్త వెళ్ళాక నీకు తెలుస్తాయిలే, నీవు లోపల మూసుకుని కూర్చో అమ్మా అని. ఈ రోజుకి ఏం కావాలో, రేపు పూటకి ఏం కావాలో, ఎల్లుండికి ఏం కావాలో మనం చింతించాల్సిన అవసరము దేవుని బిడ్డవైతే నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడే సిద్ధం చేసేస్తాడు. ఇక్కడ యేసయ్యని అడుగుతున్నప్పుడు మాకు ప్రార్థన చేయడం నేర్పించు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అనుదినాహారము దినదినము. స్తోత్రం. ప్రతి దినము దేవుడే సిద్ధం చేశాడు. నువ్వేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో, నువ్వు ఎలా ఉండాలో ఆయన సిద్ధం చేసేసిన తర్వాత అది మారుతుందా? మార్చు ప్రభువా, మార్చు ప్రభువా అని అనకూడదు. నువ్వు నాకోసం ఏం సిద్ధం చేసావో అదే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మోషే తన ప్రజలు నడిపిస్తున్నాడు. ప్రజలు నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి దేని మీద సొనిగారు? నీళ్లు లేవని, ఆహారం లేదని, వాళ్ళకి కాళ్ళు జోళ్ళు అరిగిపోలేదట. వాళ్ళు ప్రయాణ యాత్రలో ఏమరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదట. వీళ్ళు నడక ప్రయాణం, వీళ్ళది కాళ్ళ ప్రయాణం. ఈరోజు ప్రయాణం చేయాలంటే సైకిల్ అనో, ఆటో అనో, కారు అనో, బస్సు అనో ఏదో ఒకటి తీసుకుంటున్నావు నీ స్థితికి తగ్గట్టు. మరి ఆనాడు ప్రయాణం ఎలా చేశారు? చెప్పులు ఎందుకు అరిగిపోలేదు? ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళని? అంటే దేవుడు ఉంటే లోటు ఉంటుందా?
ఇంకోటి మార్చుకోని అవసరం లేదా, మార్చుకునే పని లేకుండా చేశాడు. వీళ్ళు ఎక్కడ ఫ్రెష్ అయ్యారు? ఎక్కడ ఫ్రెష్ అవ్వలేదు. వీళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా ఏమాత్రం కూడా మాసి పోలేదు. తిండి లేదని మాత్రం ఆకలి బాధ తట్టుకోలేనట్టున్నారు. ఆకలి కోసం సిద్ధం చేశాడు దేవుడు. వాళ్ళకి దినదినమే సిద్ధం చేయలేదు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడో వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో దేవునికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే తిని ఏం చేయాలి వాళ్ళు? ఆ రోజుకే తిని రేపటికి మాత్రం మీరు ఉంచుకోకుండా సుమా. రేపటికి ఉంచుకుంటే ఏమైపోతాయి? ఏమొచ్చేస్తాయి ఆహారంలోకి? మరుసటి రోజుకే వచ్చేస్తాయా? మరుసటి రోజుకి ఉంచుకుంటున్నారా మీరు? వండుకుని ఉంచుకుంటున్నారా? పురుగులు వస్తున్నాయా? శుభ్రంగా తినేస్తున్నారు. ఆ సాయంత్రం కూడా తినేస్తున్నారు. ఆ మరుసటి రోజు కూడా వేడి చేసుకుని తినేస్తున్నారు. అమ్మో అలా తినకండి బాబు అంటే ఏం కదన్నా మాకు పడిపోద్దాం ఇది మా శరీరానికి. నేను జాగ్రత్తలు చెప్తాను, అలా వేసుకుని తినకండి, ఏ రోజు ఆ రోజు తినండి అని చెప్తే మేము పెద్ద రోబో అమ్మ, మీరేం భయపడకండి, మీ దగ్గర ఏమున్నా మాకు పెట్టండి చాలు అని అనుకుని చక్కగా తింటూ ఉన్నాం. ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏమైనా ఉంచుకున్నారా? మీరు ఏమైనా దాచుకున్నారా? ఎలుగు వచ్చినప్పటికీ కంపు వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళకి అప్పటికే సిద్ధం చేసి మళ్ళీ ఉండకూడదు అంటున్నారు. ఎక్కువ తిని ఇంకా ఉంచుకుంటే సోమర్తనం వచ్చేస్తుంది. ఇప్పటి వరకు చాలా చక్కగా మోసేతో పాటు నడిచారు. కొంతకాలం మోసే నడిపించాడు, కొంతకాలం యెహోషువ నడిపించాడు. బాగుంది. ఈ నడిపింపులో వీళ్ళు బాగానే నడిచారు. బాగా ఎక్కువ తింటే ఏం చేయాలి అప్పుడు? ఒరే లేవరా, ఎక్కడి నుంచి? కంచం దగ్గర నుంచి. ఎటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కువైపోతే? ఏ తింటే ఏంటి, ఎక్కువ తింటే ఏంటి ప్రాబ్లం అని అంటే ఎవరో నీకు ఓతనివ్వాలి. ఎవరు చేస్తారా పని? ఈరోజు నువ్వు రాకపోతుంటే అమ్మ నువ్వు రాలేదేంటి, నువ్వు మందిరంలోకి రాకపోతే నువ్వు ఇంకా లేట్ అవుతున్నావేంటి అని అడుగుతున్నారు నిన్ను. మరి వాళ్ళేంటి? వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? వాళ్ళంతటా వాళ్ళే నడాలి. ఆగిపోవడానికి వీరు లేదా? ఆగిపోవడానికి వీరు లేదు. ఆగిపోక సాగిపోవాలి వాళ్ళు. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఏ రోజు అవసరం వాళ్ళకి ఆ రోజునే కావాలి. ఎక్కువైపోతే ఆగిపోతారు, ఎక్కువైపోతే సోమర్తనం వచ్చేస్తుంది, ఎక్కువైపోతే నిద్ర వచ్చేస్తుంది, ఎక్కువైపోతే ఇంకేమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. ఎక్కువైపోతే ఇంకేమొచ్చేస్తుంది? యెహోవా ఎవడు? అసలు నువ్వెవరివి? ఎక్కడికి వచ్చేస్తాం? యెహోవాని పక్కన పెట్టండి, దేవుడిని కనిపించడు కనుక. ముందు మనం వెళ్ళి కనిపించామనుకో, ఎక్కువైపోయినన్ని మనం ఎలా కనిపిస్తాం? అసలు నువ్వెవరు? ఎవరు వచ్చారమ్మా? పాస్టర్ గారు వచ్చారు. ఇంకెవరు వచ్చారమ్మా? రాని, వస్తే రాని. ఏంటి ఎక్కడికి వచ్చేసింది లాంగ్వేజ్? వస్తే రాని, ఈరోజు వస్తారు కాబట్టి రాని, వస్తే రాని. ఎక్కువ అవుతే అదే, తక్కువగా ఉంటే అదే దేవుని మీద ఆధారపడితే దేవుని సేవకుడు వచ్చాడా రాని ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. దీవించిపోతాడు. దేవుడు ఏ వర్తమానాన్ని పంపించాడో, ఏ దీవెని పంపించాడో, ఏ ఆశీర్వాదాన్ని పంపించాడో, నా కోసం ఏ బ్లెస్సింగ్ని అయితే ఇచ్చి నా ఇంటికి పంపించాడో. వచ్చారమ్మా, వచ్చారా అని ఏం చేస్తాం? ఎవరి మీద తిరుగుతుంది మనసంతా? లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఎవరి మీద తిరుగుతుంది? ప్రార్థన చేయించుకుని ఎవరి మీద ఆధారపడాలి? మళ్ళీ రోజు వరకు సమృద్ధిగా నేను ఉండాలి. ఏ రోజు వరకు? నేను ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఒక ఆదివారం ఆరాధన తృప్తిగా జరిగితే మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. స్తోత్రం. ఏముండాలి భక్తిలో ఏముండాలి? భక్తికి అందరూ రావాలి దేవుణ్ణి ఆరాధించడానికి, అందరూ దేవుని మందిరంలో కనిపించాలి. అంతే. ఇక తిన్న నో ప్రాబ్లం. ఇంక తిన్న నేను ఇక తిండి మీద మనసే వెళ్ళదు. ఇక ఎందుకని? మీరు ఒక్కొక్కరు ఒక ముద్ద అయిపోతారు నాకు. స్తోత్రం. నేను అబద్ధం చెప్పడం లేదండోయ్, ప్రభునందు వాస్తవం మాత్రమే చెప్తున్నా నేను. ప్రభునందు అంటే మరి ఇన్ని ముద్దలు తింటే పొట్ట ఎక్కడ పడుతుంది? పడుతుందా? పట్టదు. ఒక్కొక్కరిని చూసినప్పటికి ఒక్కొక్క ముద్ద చాలు. అమ్మయ్య దేవానికి స్తోత్రం. ప్రభు వచ్చి వారం అంతా కాపాడు. మీరు అందరూ హాయిగా వచ్చి భజంతులు చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం కూర్చుని వచ్చిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ వారం అంతా కాపాడండి. ఉదయం వచ్చిన వారిని పనిలో కాపాడండి, వాళ్ళ వ్యాపారాల్లో కాపాడండి. మళ్ళీ ఇదే రోజున మాకు కనిపించేంత వరకు మీరు వింటారా ప్రార్థన? వింటారా? వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రార్థనలో ఉన్న వాళ్ళు మాత్రమే వింటారు. మిగతా వాళ్ళు ఎవరు ఇంకా ప్రార్థన వినరు. మీరు మొహం చూపించి హాయిగా వెళ్ళిపోయి ధీమాగా ఉంటారు. మళ్ళీ మీ అందరి కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఇంకా సరిపోద్ది. ఇంకా
తగినంత. ఎంత కావాలి జాని పొట్టకి? తగినంత ఆహారము. ఒక్కొక్కరు ఒక ముద్దలా నేను ఫీల్ అయిపోయి భోజనానికి కూడా నేను సిద్ధపడని రోజులు ఎన్నో నా జీవితంలో కనిపించినాయి. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇలాగ ప్రార్థన నేర్పించమన్నప్పుడు వీళ్ళు ప్రభు ఇలా ప్రార్థన నేర్పిస్తూ వచ్చాడు. భక్తులకి ఏ రోజుకి ఆ రోజే సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడే సిద్ధం చేస్తాడు. దేవుడు సిద్ధం చేయాలంటే నువ్వు భక్తి కలిగి ఉండాలి. స్తోత్రం. భక్తిహీనులుగా ఉండి దేవుడు నాకు సిద్ధం చేస్తాడు. ఈరోజు అమ్మగారు చెప్పారు వాక్యం, దేవుడు నాకు సాయంత్రానికి ఏదో సిద్ధం చేసేస్తాడు అని అనుకుంటే భక్తులకి బిడ్డ, ఎవరికి? భక్తులకి. అందుకనే కదా భక్తులు సహితము అగ్నిలోకి వెళ్ళిపోతే కాలిపోలేదు. భక్తిహీనులకు సుర్రమరిపోయింది, ముఖం మాడిపోయింది. భక్తిహీనులు ఇలా ఊపి 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 అలా వేసినప్పటికీ వేసినోడు శరీరంలో ఉడతలు పడిపోయింది. వేసినోడు శరీరం డాగడిపోయింది. దేనికి డాగడిపోయింది? దేనికి ఉడతడిపోయింది? ఇలా వేసిన నా వెచ్చదనం తగిలి వీడి శరీరమే డాగుపడిందే. మరి మంటలోకి వెళ్ళినోడు శరీరం ఎలా ఉండాలి? మంటలోకి వెళ్ళినోడు ఏసు లాంటోడు కాదు, విసిరాడే వాడికి లాంటోడు కాదు. మంటలోకి వెళ్ళినాడు భక్తుడు. స్తోత్రం. కరువు కాలంలో భోజనం సిద్ధం చేయడానికి వెళ్ళినోడు ఎవరు లాంటోళ్ళు? ఎవరు వాళ్ళు? నేను కూడా నాకు ఈరోజు ఏమి లేదు, నేను లైన్కి వెళ్ళలేదు, ఇంట్లో కూర్చుంటాను, సిద్ధం చేయి అని అన్నారు గాక నువ్వు ముందు సిద్ధం చేయని అడిగేటప్పుడు నీకు దేవునికి మధ్య సంబంధం ఎంత ఉంది? నీవు దేవుని ప్రేమించే విషయంలో ఎలాగున్నావు? దేవుడు నిన్ను ప్రేమించే విషయంలో ఎలాగున్నాడు? అది చూసుకోవాలి. భక్తులకి దేవుడు సహాయం చేస్తాడు అని నేను నేర్పిస్తున్నాను. భక్తులు చేసే ప్రార్థన, దేవుడు నేర్పించే ప్రార్థన మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం కూడా ఎలా ప్రార్థించాలి, మనము దేవుడిని ఎలా అడగాలి, మన వాళ్ళకి మళ్ళీ బాగుండాలి, వీళ్ళకి మళ్ళీ బాగుండాలని అడగకూడదు. మనం వారికిలా ఉండాలి, వీరికిలా ఉండకూడదు. ప్రభువా నాకు నీ సహాయం అందించు, నాకు ఎంత కావాలో అంత, అందరితో పాటు కాదు స్వామి, నేను ఎలాగ ఉండాలో అలాగా, నేనెలాగ ఉండాలో నిర్ణయించేసావయ్యా. మనం ఎలా ఉండాలో నిర్ణయించేశాడు. అందుకని వీరికిలాగా కాదు కానీ ప్రభువా నన్ను ఎలా దీవించాలనుకుంటున్నావు అనని మనము కూడా ప్రార్థనతో దేవుని సహాయాన్ని పొందుకోవాలి. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, తగినంత నాకు ఆహారాన్ని సిద్ధం చెయ్యి అంటున్నాడు. పరలోక ప్రార్థనలో మనం చూస్తుంటే మాకు అనుదిన ఆహారము నేడు మాకు సిద్ధం చెయ్యి అంటున్నాడు. మరొక మాట లూకా సువార్తలోకి వస్తే అనుదినాహారము దినదినము, ప్రతిదినము, ఉదయము సాయంత్రం ఎవరే సిద్ధం చేయాలట? యేసయ్య నేర్పించిన ప్రార్థన అండి. ఇట్లాంటి ప్రార్థన చేస్తే నీకు ఏ లోటు రాదు. మరి మేము అలాంటి సంబంధం మాకు లేకుండా మేము 6 రోజులు తినేస్తున్నామమ్మా, వెళ్ళిపోతున్నాం, మాకు 5 ఏళ్ళు అంటే నీకోసం భక్తుడు ప్రార్థన చేస్తున్నాడుగా. నీకు తేలిగ్గా అరగాలని, బాబోయ్ నీకు అరగకపోతే ఏమంటాం, మళ్ళీ ఎక్కడ హాస్పిటల్లో ఉంటే మళ్ళీ నీ దగ్గర మేము తిరగాల. నీకు తేలిగ్గా అరగాలని, తేలిగ్గా జీర్ణమైపోవాలని, ఇదిగో ఎండ దెబ్బ తగలకూడదని, ప్రభు నీ రెక్కల చోటు కాపాడని, అమ్మ నువ్వు అలా బ్రతికిపోతున్నావు. నేను ప్రార్థన చేయకపోయినా నా చాలా దూరం వచ్చేసింది నా బండి అని అనుకుని గర్విస్తున్న వాళ్ళకి చెప్తున్నా నేను. మన యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకి స్తోత్రం. మనము దేవునికి మనకి సంబంధం లేకపోయినా మనం పోషించబడుతున్నాం అనుకో, మనకు భక్తుడున్నాడుగా. సారేపతి ఊరిలో ఒక విధవరాలకి భక్తుడున్నట్లుగా ఆ 3.5 సంవత్సరాలు ఆ విధవరాలు ఆమె కుమారుడు పోషించినట్లుగా మనము పోషించబడిపోతున్నాం. ఆమె దగ్గర చూస్తే కొంచెం పిండి, కొంచెం నూనె, అంతకుమించి ఎక్కువేమీ లేదు. మరి ఎప్పుడు వచ్చింది? భక్తుడు అక్కడ ఏడవ్వగానే వచ్చింది. స్తోత్రం. ఏమొచ్చింది? సమృద్ధి ఎలా వచ్చింది? ఒకసారి వెళ్ళి చూడు. స్తోత్రం చెప్పండి. చూసినప్పటికీ దులిపినప్పటికీ బుడ్డులో నూనె తక్కువ కాలేదు, తొట్టులో పిండి ఎలా వచ్చింది? ముందు తొట్టులో పిండి లేదే, ముందు బుడ్డులో నూనె లేదే. నేను బాగానే ఉన్నానని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, నీకు భక్తుడేడ్డై ఉన్నాడు నీకోసం విజ్ఞాపన చేస్తూ నువ్వు బాగుండాలని, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా రావాలని, మంచిగా తినాలని, తింటే తేలిగ్గా జీర్ణం అవ్వాలని, మా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉన్నారనే వార్త చెవిన వినబడాలని. అప్పుడు నువ్వేం చేయాలి? అమ్ము నేను ఇందుకోసం బాగున్నానా అని నువ్వు వాక్యాలు విన్నప్పుడు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు, దేవుని ప్రేమ అర్థమవుతున్నప్పుడు సేవకుడి మీద ప్రేమ నీకు పొంగి పొరలాలి. ఇంత త్యాగం చేస్తున్నారు నా కోసం నా భక్తులు
మా సేవకులు ప్రభా, మా సేవకులను కాపాడు ప్రభా. నువ్వేమో ఆయన కోసం చేస్తే ఆయనేమో నీ కోసం చేయాలి. పేతురు గారు సెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏమయ్యింది? చెదిరిపోయింది కదా కదా. హలో రేపు రాణి, పేతురు గారు బలహీనమైపోయి జైల్లో ఉన్నప్పుడు సంఘం ఏమయ్యింది? సంఘం ఏమయ్యింది? ఎక్కడ బిగుసిపోతుంది. పేతురు గారు సెరసాల్లో ఉన్నారు కదండి, అప్పుడు సంఘం ఏం చేసింది? బత్తులారా, అయ్య బాబు బత్తులారా అన్నానా? అమ్మో, మీ చాలా దొంగ మొహం వాళ్ళు. సేవకుడు జైల్లో ఉంటే, సేవకుడు బలహీనతలో, సంఘం ఏం చేసింది? బలం తెచ్చుకుంది. స్తోత్రం. మమ్మల్ని నడిపించేవాడు లేడు, మమ్మల్ని నడిపించినవాడు ఎక్కడికో పడి ఉన్నాడు, మమ్మల్ని నడిపించేవాడు వీళ్ళు జైల్లో కూర్చున్నాడు, మరి మేమేం చెయ్యం అని అనుకున్నారా? మరి మేమేం చెయ్యం? ఇంకొక మందిరానికి పోతాం అనుకున్నారా? మరి మేమేం చెయ్యం? ఇంకొక సేవకుడిని ఎన్నుకుందాం అనుకున్నారా? నో నో నో, బైబిల్ నేర్పలేదు. బైబిల్ నేర్పించే పాఠాలు నేర్చుకుందుముగాక, అవి వినగలిగే చెవులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? ఓ, ప్రార్థన చేసేస్తున్నారంట. ఎప్పుడు సేవకుడు బలహీనమయ్యాడో సంఘానికి ఏమొచ్చేసింది? అప్పుడు బలం వచ్చేసింది. అప్పుడు ప్రార్థన ప్రార్థన. ప్రభువా, మా సేవకుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు మా సేవకుడు? 1 2 3 అక్కడున్నాడు. కటకటాలు మయ అని మా సేవకుడు ఉన్నాడు, మరి విడిపించవా అని చెప్పి సంఘమంతా ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? మీరే మా కోసం చెయ్యండి అంటున్న వారికి విజ్ఞప్తి. మీరు సేవకుడి కోసం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి. ఈ లోపల వీళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారు స్వరం ఎవరు విన్నారు? ఎవరు విన్నారమ్మా? ఓ చిన్నది వింది. మన పాస్టర్ గారు వచ్చేసాడు, లేక పక్కకి. వీళ్ళు వినట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవా మా సేవకుడు మా సేవకుడు మా సేవకుడు ఇదే గోల వెళ్తే. ఈ వెళ్ళి ఏమంటుంది? ఇదిగో వచ్చేసాడు మన సేవకుడు మాట నేను విన్నాను నమ్మండి అన్న నమ్మట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా అత్యాశక్తితో. అబ్బా, అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఒకలా నేను ఒకలా ఉంటే అద్భుతం జరగదు. దేవుడు నీకు సహాయం చేయాలంటే దినదినము సహాయం చేయాలంటే నువ్వు ఒకలా దేవుడు ఒకలా అనుకుంటే జరగదు. దేవుడు నువ్వు ఈక్వల్ ఒకలాగానే ఉంటే దినదినము. స్తోత్రం. అది లేదు ఇది లేదు అని ఏం భయపడాల్సిన పని ఏమీ లేదు. నువ్వేం కోరుకోవాలో తెలుసా? తగినంత నాకు దయచేయి ప్రభువా అని. ఇదే సామెతల్లో ఉండి ఒకసారి 9వ వచనం చూడండి, 39. ఇది చెప్పి ముగిస్తా. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. అందరూ వచ్చారు ఈరోజు. చూసుకోండి, మీ పక్కోళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య అందరూ వచ్చారు ఈరోజు? రాలేదు. కారణం ఏంటి? ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఎక్కువైపోయింది. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు కదా, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జిస్తాను. నిన్ను విసర్జించడం అంటే ఏంటి? దేవుడు లేడు, దేవుడు సేవకుడు లేడు, సంఘము లేదు విసర్జించడంలో. మరి వీళ్ళందరూ విసర్జించారు. ఎందుకు విసర్జించారు? ఎక్కువైపోయింది. ఏమైపోయింది? వింటున్నారా? అందరూ వాక్యం వింటున్నారా? ఎక్కువైపోయింది. బుద్ధి ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది, బొవ్వు ఎక్కువైపోయింది, ధనం ఎక్కువైపోయింది, సమస్తము ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? విసర్జనలోనికి వచ్చేసారు. విసర్జనలోకి వచ్చేసి నేను దేవుడి వల్ల ఏంటి ఏమైనా? అయ్య బాబాయ్, ఎవరి వల్ల? నేనేమన్నా దేవుడి వల్ల ఏంటి? నేనేమైనా బాగుంటే దేవుడి వల్ల ఏంటి? దేవుడేం కాదు. నేను ఎంత కష్టపడితే మరి కష్టం ఎవడిది? నీ జ్ఞానం ఎవడిది? నీ బలం ఎవడిది? ఇక్కడ వీళ్ళకి ఎక్కువైపోయి ఎందుకు ఎక్కువ వద్దు నాకు తగినంత ఇయర్ బతులు అడుగుతున్నారో తెలుసా? నేను నిన్ను విసర్జిస్తానేమో ప్రభువా, నీకు నేను దూరం అయిపోతానేమో, నేను నీకు దూరంగా ఉండకూడదు. అందుకు పేదరికం వద్దు, దరిద్రత కూడా, నాకు ఐశ్వర్యం కూడా వద్దు. నాకు సాలినంత, నాకు సరిపోయినంత, నా కుటుంబం అంతా సరిపోయినంత, నా కుటుంబానికి ఇంత చాలు ప్రభువా. ఎంత చాలు?
ప్రభు నా కుటుంబానికి దినదినము దయచేయవా. స్తోత్రం. ప్రభు ఈ స్థితిలో నేను చాలా సంతృప్తిని ఉన్నాను, నా కుటుంబానికి ఎంత కావాలో అంత దయచేయవా అని అడుగుతున్నామా? నా బిడ్డలకి ఏం కావాలో అంత దయచేయవని అంటున్నామా? లేదు, నాకు ఎక్కువ కావాలి. ఏం కావాలి? ఎక్కువ కావాలి. ఎక్కువ వస్తే ఏమైపోతామంట? నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. బానిసత్వం నుంచి, శ్రమల బారి నుండి ఎక్కువై విసర్జించిన వాళ్ళు ఎవరో చెప్తున్నా. ఇప్పుడు ఎక్కువైపోయిన తర్వాత విసర్జించిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మంటే ఉన్నారు. వాళ్ళని చెప్పేసి ముగించేస్తా. ఏమైపోతే విసర్జించిన వాళ్ళు? ఎక్కువైపోయిన తర్వాత విసర్జించిన వాళ్ళు. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు బానిసత్వం నుంచి, అరణ్యంలో నుంచి, శ్రమల బారి నుంచి, బందీ నుంచి, వాళ్ళకున్న కట్లు, పాపపు కట్లు నుంచి, వాళ్ళకున్న విగ్రహారాధన నుంచి, అన్ని బంధకాల నుంచి ప్రజలను విడిపించాడు. ప్రజలను విడిపించి నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను. ఎక్కడికి తీసుకొచ్చేసాను? నా దగ్గర తెచ్చుకున్నాను. ఎక్కడి నుంచి? ఒక ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చాను. ఐగుప్తులో ఏ ఆచారం ఉందో తెలుసా? మంచి ఆచారం లేదు, పాడు ఆచారం అంతా. ఐగుప్తులో దేవుడు లేడు, అంత దెయ్యమే. ఐగుప్తులో నీతి లేదు, యథార్థత లేదు. అక్కడ నుండి మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. ఈ అరణ్యంలో నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడి నుంచి నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, మీకు నాకు మధ్య బంధం ఎలా ఉండాలి అని దేవుడు వీళ్ళకి పాఠాలన్నీ నేర్పించి చక్కగా వీళ్ళు ఉంచాడు. వీళ్ళు చక్కగా ఉంచిన తర్వాత, వీళ్ళు బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత, శ్రమల బారి నుండి వచ్చిన తర్వాత, అరణ్యంలో నుంచి వచ్చిన తర్వాత, వీళ్ళని విడిపించిన తర్వాత వీళ్ళకి అన్నీ ఎక్కువైపోయినాయి అంట. స్తోత్రం. మరి దేవునితో ఉంటే ఎక్కువ కాదా? దేవునితో ఉంటే ఎక్కువ కాదా? ఎక్కువే. దేవునితో ఉంటే కష్టం కాదు అంటే కష్టం కాదు, అన్నీ ఎక్కువే. స్తోత్రం. అనుభవించాలి. దేవుని మహిమ అనుభవించాలి, దేవుని తాకిడిని అనుభవించాలి, దేవుడి స్పర్శ అనుభవించాలి. వాళ్ళ తాకిడిని వీళ్ళ తాకిడిని కోరుకుంటాం. వాళ్ళు నాకు టచ్ అవుతే బాగుండు, వీళ్ళు నాకు టచ్ అవుతే బాగుండు. దేవుడు టచ్ అవ్వాలనుకుంటావా? ఎవరెవరో నన్ను చూడాలనుకుంటావు. ఆ రేంజ్లో దేవుడు నిన్ను చూస్తే నువ్వు అవుట్. లోపల పాడాలోచనలన్నీ పెట్టుకుని నువ్వు కూర్చుని నువ్వు పని చేసుకుంటావు, నువ్వు కూర్చుని నువ్వేదో ఆలోచించుకుంటూ నువ్వేం చేస్తావో తెలుసా? ఒక ఐగుప్తులో ఉన్న స్త్రీ వలె, ఐగుప్తులో ఉన్న పురుషుడు వలె, ఐగుప్తులో ఏమేమైతే లోకాచారాలు జరుగుతున్నాయో ఐగుప్తు స్త్రీలా నువ్వు కనబడితే అప్పుడు దేవుడు నిన్ను చూస్తే ఎలా కనిపిస్తావు? అప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావు? నువ్వు దేవుడు చూసేటప్పుడు అమ్మో ఎలా కనిపిస్తారో మీరు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రతి వారం చెప్తున్నాను నేను, నీ పని చేసేటప్పుడు, నువ్వు ఇంట్లో పని చేసుకునేటప్పుడు, నువ్వు కిచెన్లో పని చేసుకునేటప్పుడు, నువ్వు వంట చేసుకునేటప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఉండకూడని లక్షణాలు ఏమైనా కనిపిస్తే, దేవుడు ప్రేమామయుడు. ఎవరు? దేవుడు ప్రేమామయుడు. దేవుడికి దీర్ఘశాంతం ఉంది, దేవునికి దయాలత్వం ఉంది. దేవుని ప్రేమను ఎంత వర్ణించినా చాలా తక్కువే. దేవుని ప్రేమను వర్ణించడం మనలాంటి వాళ్ళకి చేత కాదు, జ్ఞానం లేని వాళ్ళకి అస్సలు చేత కాదు. దేవుని జ్ఞానానికే జ్ఞానం, దేవుని జ్ఞానం మితిలేని జ్ఞానం. దేవుడు మనల్ని చూసిన తరువాత ఎంత ప్రేమామయుడికో కనిపించిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే, వీళ్ళకి అన్నీ ఎక్కువైపోయినాయి అంట. కనిపిస్తే ఏంటో చెప్తాను. వీళ్ళకి అన్నీ ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళు దేవుణ్ణే మర్చిపోయారట. ఎలా మర్చిపోయారు? దేవుడు ఇంకా రూపం మారిపోయింది, దేవుని రూపం. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆవు దూడల కాడి నుంచి, బంగారపు ప్రతిమల కాడి నుంచి, విగ్రహారాల కాడి నుంచి, ఎక్కడి నుంచి? అన్యాచారాల కాడి నుంచి, అన్య దేవతల దగ్గర నుంచి, లోకంలో నుంచి, పాపంలో నుంచి, అపరాధాల నుంచి, చెయ్యకూడని అక్రమ కార్యాల కాడి నుంచి తీసుకొచ్చి, బిడ్డలారా మీకు నాకు బంధం. స్తోత్రం. మీరు ఇప్పుడు నాకు ప్రజలు, నేను మీకు దేవుణ్ణి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడితో ఉన్నందుకు వీళ్ళు అన్నీ ఎక్కువైపోయినందుకు దేవుణ్ణి మర్చిపోయారట. ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోయారంట. చూడండి, ఆమోసు పుస్తకము, హోషేయ 750వ పేజీ. హోషేయ 12వ అధ్యాయము 4వ వచనం.
13:4 మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే. ఐగుప్తులో యెహోవా దేవుడు కాదా వీళ్ళకి? ఐగుప్తులో వీళ్ళకి అన్నీ ఎక్కువ అవ్వలేదా? ఐగుప్తులో వీళ్ళకి ఏమీ లేవు. బానిసత్వం, అడుక్కునే స్థితి, దేన స్థితి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు తిరిగే స్థితి, స్వేచ్ఛగా ఉండే స్థితి కాదు వీళ్ళ స్థితి. ఇప్పుడు ఐగుప్తు అరణ్యంలోంచి తీసుకొచ్చాడు, కాలిన ఎండలో నుంచి తీసుకొచ్చాడు. నీడకొస్తే సుఖం, నీడకొస్తే నిద్ర, నీడకొస్తే ఏమొస్తుంది? రెస్ట్. అది మరి కాలిన ఎండలో నుంచి తీసుకొచ్చాడు వీళ్ళని. కాలిన ఎండ ఎలా ఉంటుంది మరి? ఒక పూట కరెంట్ తీయమని చెప్పండి. అమ్మ ఎండ గురించి మాకు తెలియట్లేదు అమ్మ, ఒక ఎండలోకి వెళ్ళమంటే మాకు ఎలా తిరుగుతుంది ఎండనని. అవి ఇప్పుడు కరెంట్ తీయమని కోరుకోండి ఒక 10 నిమిషాలు. ఇంకా నెత్తి మీద ముసుగులు ఉంటాయా? మరి ఇంకేం వచ్చేస్తుంది ఇంకా? అబ్బాబ్బా నీవంటేనే నీకు అసహ్యం పుట్టేస్తుంది. నీకు ఎవడన్నా తగిలేడా పాటను పీకేస్తావు, నీ శరీరమే నీకు బరువు అయిపోతుంది. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? కాలిన ఎండలో నుంచి తీసుకొచ్చి కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. నేను నీకు దేవుడిని అయిన తరువాత, నేను నీకు దేవుడిని అయ్యి నేను నీకు సహాయం చేసిన తర్వాత నీకేమొచ్చింది? మేత. మేత ఏంటి? ఆంబు. తినొచ్చారా ఆంబు? అమ్మ తినకుండా ఏం రారులే. చాలామందికి పడిపోయి ఉంటుంది 2వ 3వ డోసు. మెయిన్ అనగానే 4వ డోసు సిద్ధమవుతుంది. భూమి లేకుండా ఇక్కడికి ఏం రారులే. నాకు ఏ డోసు పడలేదు, కానీ మీకంటే నేను చాలా పవర్గా ఉన్నాను సుమా. మీకంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు. కానీ మరి ఎలా జరగాలంట? పాటలు ఎలా పాడాలంట? వాక్యం ఎలా చెప్పాలంట? చెప్తే దేవుని ఆత్మ జత చేసుకుని చప్ 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 చప్పమంటే వెళ్ళిపోవాలి. మన శక్తి తీసుకుంటే ఎవరో ఒకరిని పిలిపించుకుని సెలవుని పెట్టరాదు అనాలి. మన శక్తిని చూసుకుంటే ఏదో మింగాలి, మనకంత ఓపిక లేదు. దేవుడు వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళకి దేవుడు జత అయిన తర్వాత అన్ని సమృద్ధి అయిపోయిన తరువాత వీళ్ళకి మేత దొరకగా ఏమైపోయారంట? మేత దొరికిన తర్వాత శుభ్రంగా తినేశారంట. ఎందుకు వీళ్ళు రేపటికి ఉంచుకోకూడదని చెప్పాను. రేపటికి ఉంచుకుంటే ఏమొస్తుంది? అవి ఉంచుకున్న దానికోసం ఆగిపోతారు వీళ్ళు. దేనికోసం ఆగిపోతారు? దేన్నైతే ఉంచుకున్నామో దానికోసం ఆగిపోతాం. ఉంచుకోవడం అంటే ఏంటమ్మంటే, కూర ఉంచుకున్నారనుకో తిండి కోసం ఆగిపోతారు. లోపల పాపాన్ని ఉంచుకున్నారనుకో ఎవ్వరూ లేరుగా పాపిష్టి పనులు జరిగిందామని ఆగిపోతారు. ఒక వ్యక్తి ప్రజలకి దూరంగా ఉన్నాడనుకో పాపిష్టోడైపోయాడని. స్తోత్రం. ఒక స్త్రీ నలుగురిలో కలిసి ఉండలేకుండా వేరైపోతుందనంటే ఆమె ఆటోమేటిక్గా ఎవరితో సంబంధం కలిగి ఉంది. అందుకని ఈ సంబంధాన్ని విడిచిపెట్టి వేరే వాళ్ళతో సంబంధాన్ని కలుపుకుంటుంది. ఒక పురుషుడు, ఒక యువకుడు నలుగురితో ఉండవలసిన వాడు నలుగురితో లేక సెపరేట్ అయిపోయాడు అనుకో, ఎవరితోనో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఎందుకు వేరైపోతున్నాడు? అందుకని వీళ్ళు ఇక్కడ వాక్యం అంటుంది కదా, వాళ్ళు తృప్తిగా తిని తృప్తి పొంది గర్వించి ఏమైపోయారంట? తృప్తిగా తిని గర్వం వచ్చేసి తినంగానే ఏమొచ్చేసిందంటే వీళ్ళకి గర్వం. అక్కడ చూస్తే ఏమీ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువే. ఎక్కడ? ఒకప్పుడు జీవితాన్ని చూసుకోండి, ఒకప్పుడు కుటుంబాన్ని చూసుకోండి. ఇప్పుడు కుటుంబాన్ని 2 పక్కలు పెట్టుకోండి. అప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి ఎంత రుణస్తురాలువో, దేవుని ఎంత స్తుతించాలో, దేవుని స్తుతించిన జ్ఞాపకాలు ఏమన్నా మిగిలాయా? ఏమీ లేవు. ఎప్పుడు దేవుని స్తుతించలేదు, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించలేదు. ఎక్కువైపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టారట. అందుకని దేవునికి ఎక్కువ కావాలా? తగినంత కావాలా? నీకు ఎక్కువ కావాలా? దినదినము కావాలా? నీకేం కావాలా? ప్రతిదినము దేవుని సహాయం కావాలా? ఒకేసారి ఎక్కువైపోయి దేవుని కృప కోల్పోవాలా? హలో కుటుంబీకులు చెప్పండి, ఏం కావాలి? దినదినము ఆయన సహాయమే. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఎవరు కావాలి? 12 నెలలు ఎవరు సహాయం కావాలి? 366 రోజులు ఎవరు సహాయం కావాలి?
ప్రతి నిమిషము దేవుని సహాయముతోనే మనము జీవించుదుముగాక. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువైపోయి మేత దొరికిన తరువాత నన్ను మరచిరి కాబట్టి అమ్మో ఎవరు ఇందాక దేవుని ప్రేమ గుణగణాలు వర్ణించాను విన్నారా? అప్పుడే మీకు అర్థమైపోయింది ఇలా చెప్తున్నారేంటి, ఇలా చెప్పరు కదా అని, దేవుడిని ఇంత ప్రేమగా వర్ణిస్తున్నారేంటి అని. దేవుడు ఎలా అయిపోయాడంట, దేవుడిని మరిచిన తర్వాత. దేవుడిని ఎందుకు మర్చిపోయారు? ఎక్కువైపోయిందని. ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళకి ఏమొచ్చేసింది? గర్వం. అమ్మ గర్వం ఉండకూడదా భక్తులకి? దేవుని ప్రజలకి గర్వం ఉండకూడదా? ఇక్కడ ఇశ్రాయేలుకి గర్వం వచ్చిందంట. ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. మరి రేపటికి ఎందుకు ఉంచుకోవద్దన్నాడు? గర్వం వచ్చి ఆగిపోతారేమోనని. ఆగిపోయినోడిని ఏం చేయాలి? నువ్వు రాని చెయ్యట్టుకుని తీసుకురావాలి, ఒకడు ఊతనివ్వాలి, ఎవడో ఎంకరేజ్ చేయాలి. అదే వాడికి అన్నీ తగుమాత్రంగా ఉంటే దేవుడితో తిరుగుతూ ప్రయాణాన్ని కొనసాగుతాడు. ఈరోజు దేవుని తట్టు తిరగకపోవడానికి కారణం తెలుసా? ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినందుకు అన్నీ మార్చేసుకుంటున్నారు. ఇక అన్నీ మార్చుకున్నారు కానీ ఎక్కువైపోయినందుకు సంఘాన్ని కూడా మారుస్తున్నారండి. బాధాకరం. మరి ఎక్కువ కాకముందు నువ్వు ఎక్కడున్నావు? ఏ స్థితిలో నువ్వు ఎక్కువయ్యావు? ఏ స్థితిలో నువ్వు బాగున్నావు? ఏ స్థితిలో నువ్వు ఆశీర్వదించబడ్డావు? ఏ స్థితిలో నుంచి ఏ నిద్రమకం, ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చావు? ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి రావడానికి ఎక్కడ, ఏ ప్లేస్లో బాగున్నావు బిడ్డ? ఎక్కువైపోయి దేవుణ్ణి మార్చేస్తున్నారు, ఎక్కువైపోయి సేవకుని మార్చేస్తున్నారు, ఎక్కువైపోయి సంఘాన్ని కూడా మార్చేస్తున్నారు. వీళ్ళలో ఏమొచ్చిందంట? వీళ్ళకు గర్వం వచ్చింది. ఈనాడు ప్రజలకు ఏమొస్తుంది? నువ్వేనా బోధకుడివి? ఇదేనా సంఘం? ఆ రోజున్న వాళ్ళ గర్వం అది, ఈ రోజున్న వాళ్ళ గర్వము ఇది. వీళ్ళకి ఎక్కువైపోయిన తర్వాత దేవుడు ఏమైపోడో తెలుసా వీళ్ళకి? నేను అందుకే చెప్పాను, నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇంకా లోకంలో కలిసిపోనని. ఎందుకు బయటికి వెళ్ళినా, వేరే మందిరంలోకి వెళ్ళినా తీర్పు ఇంకేం మారదు. ఇక్కడ ఏమంటుందంటే వాక్యము, ఎక్కువైపోయిన తర్వాత దేవుడు ఏమైపోయాడంట? దేవుడు సింహం వంటి వాడునై చిరుతపులి, నేను వారిని చిరుతపులి మార్గంలో పొంచి చూస్తున్నట్లుగా దేవుడు చూస్తున్నాడట. ఎప్పుడు దొరుకుతావా నా చేతికి? బానిసత్వం నుంచి, శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, నీ దీన స్థితి నుంచి పైకి తీసుకొస్తే నువ్వేమైపోయావు? శుభ్రంగా తిని నన్ను మరిచావు, అన్ని నీకు ఎక్కువైపోయినందుకు నన్ను విసర్జించావు. నన్ను విసర్జించినందుకు చిరుతపులి మార్గంలో కాచుకున్నట్లుగా ఎప్పుడు దొరుకుతారా నా చేతికి? ఎవరండి? ఇశ్రాయేలు. అండర్లైన్ చేసుకోండి, ఐఎంపీ ఇంపార్టెంట్ మాటది. ఇశ్రాయేలు ఏంటంట? ఇశ్రాయేలు నేను నీకు సహాయకుడునై, గోతులో నుండి, భేద స్థితి నుండి, బానిసత్వం నుండి, శ్రమల బారి నుండి నీకు సహాయం చేశాను ఇశ్రాయేలు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఓ ఇశ్రాయేలు నీకు సహాయుడు నాకు ఏమైపోయావు? దేవుడిగా ఉండవలసిన నువ్వు నాకు విరోధివైపోయావు. ఎందుకు విరోధివైపోయావు? ఎందుకు విరోధం వచ్చేసింది? ఎక్కువైపోయింది. ఎందుకు విరోధం వచ్చేసింది? దేవుడు అంటే ఎందుకు విరోధం వీళ్ళకి? దేవుని సేవకుడు అంటే ఎందుకు విరోధం వీళ్ళకి? ఎందుకు వచ్చిందంట? ఓ ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధువై నిన్ను నీవే అంటే నిర్మూలన చేసుకున్నాడు దేవుడు కాదా? సింహంలా మారడానికి దేవుడు కాదా? ఆడసింహంలా మారడానికి దేవుడు కాదా? కాపు కాసుకుని ఉన్నది దేవుడు కాదంటే నీ పనులు దేవుణ్ణి ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయినాయి. ఏమీ లేనప్పుడు ఆయన నీకు సహాయం చేశాడు, ఏమీ లేనప్పుడు ఆయన నీకు మేలు చేశాడు. నీకు అన్నీ ఎక్కువైపోయిన తర్వాత నువ్వు ఆయనకు విరోధివైపోయావు. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే తగినంత. ఎంత? ప్రభు మా అవసరాలన్నీ తీర్చు, నేను నా భర్త నా బిడ్డలు మేమందరం సంతృప్తిగా ఉండాలి, మాకు ఏ రోజు ఆ రోజు మాకు సిద్ధం చేయి. ఎక్కువైన తర్వాత కడుపు నిండిన వాడు నిన్ను విసర్జిస్తానేమో ప్రభు
అనని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించారు. ఎలా దేవుణ్ణి మర్చిపోయారు, గర్వం వచ్చేసింది వీళ్ళకి. దేవుణ్ణే విసర్జించి తిరుగుబాటు దేవుని మీద చేశారు. దేవుడే వాళ్ళందరూ దీవెనకు కారకుడు అయ్యాడు. దేవుడు దీవెనకు కారకుడు అయిన తర్వాత దేవుడి మీద వీళ్ళు తిరుగుబాటు చేశాడు. బిడ్డ, ఎక్కువైపోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కువైన తర్వాత నువ్వు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? అన్నీ ఎక్కువైన తర్వాత దేవుని మీద నీకు ప్రేమ పెరిగిందా? దేవుని మీద నీకు ప్రేమ తగ్గిందా? ఎక్కువైతే ప్రమాదము. ఇంకొక మాట వాక్యంలో ఉంటుంది కదా, సామెతల్లో మనకు కనిపిస్తుంది. తేనె కనుగొంటివా అని అడుగుతుంది సామెతల్లో. తేనె కనుగొంటే తగినంత మట్టుకు మాత్రమే త్రాగు. ఏంటి? తేనెట ఏమాత్రం తాగాలంట? తగు మాత్రంగానే తాగు. తగు మాత్రంగా తాగకపోతే ఏంటి? అధికముగా త్రాగిన ఎడల కక్కి వేస్తావు. సామెతలు 25:16 కనిపిస్తుంది. తేనెంట దొరికిన తరువాత తగు మాత్రాన్ని తాగాలంట. ఎక్కువైతే ఏమవుతుంది? వామిటింగ్స్ వచ్చేస్తుందంట. ఎక్కువైపోతే కక్కేస్తావు అని వాక్యం సెలవిస్తుంది. పొట్టకి ఎక్కువ అవుతుంటే జీర్ణించుకోవట్లేదే. పొట్టకి ఎక్కువ అవుతుంటే కొంత కూర బాగుందని కొంచెం కాస్త ఎక్కువ తింటే, తేనె బాగుందని కాస్త ఎక్కువ తింటే ఏమైపోతున్నాయి? వీళ్ళకి వామిటింగ్స్ అయిపోతున్నాయి. మరి పొట్ట దాన్ని ఏం చేస్తుంది? కావలసినంత తీసుకొని మిగతాది బయటికి పంపించేస్తుంది పొట్ట. మరి శరీరానికి ఎక్కువైపోతే ఏం చేయాలా? పొట్ట దాని పని చేసేస్తుంది, కక్కి వేస్తామని వాక్యం సెలవిస్తుంది. అలాగే కదా ఉంది అక్కడ. తేనె దొరికిందా? తేనె దొరికితే తగు మాత్రం తీసుకో. కానీ చదువు, ఆ మాట చదువు. తేనె కనుగొంటివా? తగువంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల చాలు. అధికంగా త్రాగితే ఏం చేస్తావు? కక్కేస్తావు. అంటే అధికమైంది, పొట్ట పట్టలేంది, జీర్ణించుకోవట్లేదా? జీర్ణం లేకుండానే బయటకు వచ్చేస్తుంది. పొట్ట దాని ఎగస్ట్రా ఉన్నదాన్ని బయటికి పంపించేస్తుంది. మరి మనకేమొచ్చేస్తుంది? ఎక్కువ అవుతుంటే మన పొట్టేమో బయటికి పంపించేస్తే మనకేమో గర్వం వచ్చేస్తుంది. మన పొట్ట ఏం చేస్తుంది? బయటికి పంపించేస్తుంది. అమ్మో ఎక్కువైపోయింది, నువ్వు బయటికి వెళ్ళిపోనని. అందుకు నువ్వేం చేస్తావు? ఎక్కువ తినేసావా? కక్కేయి. నీ పిల్లలకు చెప్తావు, వామిటింగ్ చేసేసుకో. నువ్వు రిలాక్స్గా ఉంటావు, తేలిగ్గా ఉంటుంది. ఏమైపోవాలి? లోపల చేయి పట్టుకుని కక్కేయి. ఆ లోపల నువ్వు ఎగస్ట్రా తిన్నదంతా బయటకు వచ్చేస్తుందని పిల్లలకు చెప్తాం కదండి. పొట్ట ఎక్కువైందని విసర్జించేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ అవుతుంటే మన శరీరానికి కావాల్సినవి ఏమైనా ఎక్కువ అవుతుంటే మనకేమొచ్చేస్తుంది? సర్రమని వచ్చేస్తుంది గర్వం, నేనే అనే అహం, నేనే అని ఏమొచ్చేస్తుందంటే మనకి స్వార్థం. ఇవన్నీ మనకు వచ్చేసి దేవుని మీద ప్రేమ పోతుంది, దేవుని సేవకుల మీద ప్రేమ పోతుంది, సంఘం మీద ప్రేమ పోతుంది. ఎక్కువైనందున